ఇంటి పెద్ద కోడలైన లక్ష్మి ప్రతిరోజు తెల్లవారుగానే లేచి ఇంటి పనులు, వంట, పొలానికి వెళ్లే వాళ్లకు భోజనం సిద్ధం చేయడం మరియు అత్తమామలకు సేవ చేయడం ఇదే తన పని. కొన్ని రోజులకు చిన్న కొడుకైన శ్రీనుకి పెళ్లి జరిగింది. చిన్న కోడలి పేరు రాధ. రాధ నగరం నుంచి వచ్చిన అమ్మాయి. పని తక్కువగా చేసేది, అది కూడా తనకు నచ్చినప్పుడు మాత్రమే. ఇంటి చుట్టుపక్కల వారు ఇది గమనించి ఇలా అంటుండేవారు, పెద్ద కోడలు లేకపోతే ఆ ఇల్లు నడవటం కష్టం అని. అలా ఒకసారి సుబ్బమ్మ ఇంటికి వచ్చిన కొంతమంది బంధువులు రాధతో ఇలా అన్నారు, చూడమ్మ రాధ, ఒక ఇంటి కోడలయ్యాక మనం అలవాట్లను, పద్ధతులను మార్చుకోవాలి, కాస్త అనుకుగా ఉండాలి అంటూ మందలించారు. ఆ మాటలకి కోప్పడ్డ రాధ తిరిగి, ఆంటీ, మీరు వచ్చిన పని చూసుకొని వెళ్ళండి అని సమాధానమిస్తున్న సమయంలో ఇది గమనించిన లక్ష్మి మధ్యలో కలగజేసుకుంటూ, పిన్ని గారు భోజనానికి రండి అంటూ అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. ఆ పిన్ని, ఏంటమ్మా లక్ష్మి, ఆ అమ్మాయికి అంత పొగరు అని అంటే, అప్పుడు లక్ష్మి నవ్వుతూ, తను చిన్నమ్మాయి, పోను పోను తను తెలుసుకుంటుందిలేండి అని సర్ది చెప్పింది. అలా రోజులు గడుస్తున్నాయి. లక్ష్మి ఏం పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ ఉండేది. ఎవరితోనూ ఒక మాట కూడా అనిపించుకోకుండా ఇంటి గౌరవాన్ని కాపాడుకుంటుండేది. చిన్నగా రాధకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించేది. అలా ప్రయత్నించిన ప్రతిసారి ఇద్దరి మధ్య గొడవ జరిగేది. రాధ, చూడక్క, నీకు నచ్చితే ఇంట్లో పని చేయి, లేకుంటే లేదు, కానీ నన్ను మాత్రం ఇబ్బంది పెట్టద్దు అని మొక్కం మీదనే చెప్పేసేది. కొన్ని రోజులకు అలా చెప్పడం కూడా ఆపేసింది లక్ష్మి. అలా కొన్ని రోజులకు వర్షాలు లేక పంటలు సరిగా పండలేదు. వాటి వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. అప్పులు ఎక్కువయ్యాయి. వెంకటేష్ మరియు సీను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ వారికి ఎక్స్పీరియన్స్ లేక ఉద్యోగం దొరకడం కొంచెం కష్టమయ్యింది. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అప్పుడే లక్ష్మి తన మనసులో ఇలా ఆలోచిస్తోంది, తను ఇల్లు వదిలి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఇంటిని మొత్తం తనే చూసుకోవాలి. అప్పుడే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంట్లో మిగిలిన పాలతో పనీర్ను తయారు చేయడం, ఇంకొన్ని పాలతో పాలకోవా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి మరుసటి రోజు నుంచినే తన ప్లాన్ను అమలు చేయడం మొదలుపెట్టింది. ఇంకా వాటితో పాటు ఆ కాలానికి తగ్గ కూరగాయలతో ప్రత్యేకమైన రుచిని కలిపి పచ్చళ్ళు మరియు వడియాలను తయారు చేసి అమ్మడం మొదలుపెట్టింది. ఇదంతా రాధ ఒకవైపు నుంచి గమనిస్తూ ఉండేది. ఎలాంటి సహాయం చేసేది కాదు. పైగా లక్ష్మి దగ్గరకు వెళ్ళి, ఎందుకక్క ఇంత కష్టపడుతున్నావు, ఇంట్లో ఇంతమంది ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే అని అంది. ఆ మాటలకు లక్ష్మి చిన్న చిరునవ్వు నవ్వింది. ఏం మాట్లాడలేదు. రాధ ఏమి పట్టనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎవరు ఏం సంపాదించకపోయినా ఇల్లు మాత్రం గడుస్తుండేది. ప్రతి పూటకు భోజన సమయానికి భోజనం వడ్డించేది లక్ష్మి. రామయ్య, సుబ్బమ్మకు ఆశ్చర్యంగా ఉన్నా ఏమీ అడిగేవారు కాదు. అలా రోజులు గడుస్తున్నాయి. లక్ష్మి ఇంటి పనులు చేస్తుండగా హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇది చూసిన రాధ పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మిని పట్టుకొని ఏమైందని చూడగా లక్ష్మి బాగా అలసిపోయింది. రాత్రిళ్ళు సరిగా నిద్రపోకుండా ఎక్కువగా పని చేయడం వలన బాగా నీరసించిపోయింది అని అర్థం చేసుకుంది రాధ. లక్ష్మిని ఆ పరిస్థితిలో చూసిన రాధకు చాలా సిగ్గుగా అనిపించింది. లక్ష్మి అక్క కూడా తనలాగే ఈ ఇంటికి వచ్చింది, కానీ తను ఈ కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి ఈ ఇంటి కష్టాన్ని తన మీద వేసుకొని ఇంత కష్టపడుతోంది. నేను కనీసం తనకు సహాయం కూడా చేయలేదు అని తన తప్పు తను తెలుసుకుంది. మరుసటి రోజు నుంచి లక్ష్మితో పాటు రాధ కూడా ఇంటి పనుల్లో సహాయం చేసేది. లక్ష్మి చేసే చిన్న వ్యాపారంలో కూడా సహాయంగా ఉండేది. ఇప్పుడు వారింట్లో ఆర్థిక ఇబ్బందులు లేవు. మామ రామయ్య కూడా తన తప్పు తెలుసుకున్నాడు. కాలానికి తగ్గట్టు తను కూడా మారాలని, ఆడవారు వంటింటికి మాత్రమే పరిమితం కాదని లక్ష్మిని క్షమాపణలు అడిగి తను చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపాడు. అలా కొన్ని రోజులకు లక్ష్మి నెల తప్పింది. ఇంట్లో ఇప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మరియు గౌరవించుకోవడం. వారు తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఎప్పుడూ ఎవరిని చులకన చేసి చూడకూడదు అని. ఈ కుటుంబాన్ని చూసి గ్రామంలో వారందరూ ఇలా అనేవారు, లక్ష్మి లాంటి పెద్ద కోడలు ప్రతి ఇంట్లో ఉండాలి అని. అలా ఒకరోజు రామయ్య ఇలా అన్నాడు, ఈ ఇల్లు ఈ రోజు ఇంత గౌరవప్రధానంగా ఉందంటే దానికి కారణం నా కోడలు లక్ష్మి
అని చాలా గర్వంగా చెప్పాడు. అప్పుడు లక్ష్మి నవ్వుతూ, ఇది నా ఇల్లు కదా మావయ్య, నేనే కదా చూసుకోవాలి, ఇది నా బాధ్యత అని అంది. ఈ కథలోని నీతి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అంటున్నారని మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు. మన కర్తవ్యం మనం నెరవేరిస్తే సర్వం మనకు సలాం కొడుతుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.